రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. అరుదైన రాజకీయ కలయికకు వేదికైంది అనకాపల్లి. మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న నాయకుల మధ్య నవ్వులు పూసాయి, చేతులు కలిశాయి. దాడి వీరభద్రరావు ఇంటికి కొనతాల రామకృష్ణ వెళ్లారు. ఇద్దరు మాజీ మంత్రులే వైసీపీని వీడి ఇటీవలే టీడీపీలో చేరారు. దాడి వీరభద్రరావు టీడీపీ నుంచి కుమారుడికి టికెట్ ఆశించారు. కానీ పొత్తులో అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించారు. జనసేన అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ పోటీ చేయబోతున్నారు. ఇలాంటి తరుణంలో ఇద్దరు నేతల భేటీ ఆసక్తి కలిగిస్తోంది. అరుదైన రాజకీయ కలయికకు వేదికైంది అనకాపల్లి. మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న నాయకుల మధ్య నవ్వులు పూసాయి, చేతులు కలిశాయి. దాడి వీరభద్రరావు ఇంటికి కొనతాల రామకృష్ణ వెళ్లారు. ఇద్దరు మాజీ మంత్రులే వైసీపీని వీడి ఇటీవలే టీడీపీలో చేరారు. దాడి వీరభద్రరావు టీడీపీ నుంచి కుమారుడికి టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించారు. జనసేన అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ పోటీ చేయబోతున్నారు. ఇలాంటి తరుణంలో ఇద్దరు నేతల భేటీ ఆసక్తి కలిగిస్తోంది. అరుదైన రాజకీయ కలయికకు వేదికైంది అనకాపల్లి. మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న నాయకుల మధ్య నవ్వులు పూసాయి. దాడి వీరభద్రరావు ఇంటికి కొనతాల రామకృష్ణ వెళ్లారు. ఇద్దరు మాజీ మంత్రులే వైసీపీని వీడి ఇటీవలే టీడీపీలో చేరారు. దాడి వీరభద్రరావు టీడీపీ నుంచి కుమారుడికి టికెట్ ఆశించారు. కానీ పొత్తులో అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించారు. జనసేన అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ పోటీ చేయబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు నేతల భేటీ ఆసక్తి కలిగిస్తోంది. రైట్ అరుదైన రాజకీయ కలయికకు వేదికైంది అనకాపల్లి. మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి నాయకుల మధ్య నవ్వులు పూసాయి. దాడి వీరభద్రరావు ఇంటికి కొనతాల రామకృష్ణ వెళ్లారు. అసలు దీనికి రీజన్ ఏంటనేది మా విశాఖ ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ రాజు. మనం చూస్తాం, సాధారణంగా అందరూ చెప్తూ ఉంటారు రాజకీయాల్లో శాశ్వతంగా ఫ్రెండ్స్ కానీ ఎనిమిస్ కానీ ఎవరు ఉండరనడానికి ఇది మరొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే దాడి టీడీపీలోకి రావడం, కానీ ఆల్రెడీ జనసేనకి కేటాయించారు అనకాపల్లి అనేది పొత్తులో భాగంగా. ఇప్పుడు రామకృష్ణ వెళ్లి దాడి వీరభద్రరావును కలవడానికి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎస్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా పదవులు సాధించుకోవాలి, విజయం సాధించి అధికారంలోకి రావాలని చెప్పి టీడీపీ జనసేన కూటమి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా సీట్లు సర్దుబాటు కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి అసెంబ్లీ స్థానానికైతే కొనతాల రామకృష్ణ నిలబెట్టాలని చెప్పి ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అనకాపల్లిలో గెలుపు తప్పనిసరి పరిస్థితుల్లో కొనతాల రామకృష్ణ తన సుదీర్ఘ రాజకీయ వైరం కలిగినటువంటి దాడి వీరభద్రరావుని అయితే ఈరోజు కలవడం జరిగింది. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి
ఉన్నటువంటి నానుడి. ఈ నానుడిలో ఈరోజు నిజం చేస్తూ కూడా సుదీర్ఘకాలంగా ముఖాముఖం చూసుకున్నటువంటి కొనతాల రామకృష్ణ, అదేవిధంగా దాడి వీరభద్ర, వీళ్ళిద్దరూ కూడా అనకాపల్లిలో కీలకమైన నేతలు, వేరు పార్టీల్లో ఉంటూ రాజకీయాలు సాగిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడు కూడా రాజకీయ ప్రత్యర్థులుగానే ఉంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా ఈరోజు ఒకే వేదిక మీదకి రావడం అంటే కొనతాల రామకృష్ణ స్వయంగా దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్ళడం అనేది ఈరోజు రాజకీయంగా ప్రాముఖ్యత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే ఎన్నికలు ఇద్దరికి కూడా కీలకంగా మారుతున్నాయి. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తన కుమారుడికి సీట్ ఆశించారు దాడి వీరభద్రరావు. అదే నేపథ్యంలో గత కొంతకాలంగా వైసీపీలో స్తబ్దతగా ఉండి జనసేన పార్టీలో చేరారు కొనతాల రామకృష్ణ. ఈయన కూడా అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని ఆశించినప్పటికీ కూడా రాజకీయ సర్దుబాటులో భాగంగా అనకాపల్లి అసెంబ్లీని అయితే కేటాయించడం జరిగింది. దీంతో వీళ్ళిద్దరు కలయిక అయితే తప్పనిసరి పరిస్థితిగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు కొనతాల రామకృష్ణ స్వయంగా తన ఏదైతే దాడి వీరభద్రరావుతో వైషమ్యాలు ఉన్నాయో వాటిని పక్కన పెట్టి ఈరోజు స్వయంగా దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్ళి చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి, అదేవిధంగా అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలనే అంశాల మీద కీలకంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు అయితే చాలా సర్వేగంగా మారుతున్నాయి. రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.